అంటే అప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో ఈయన ఫుల్ ఎఫర్ట్ పెట్టారు. ఈ ఎలక్షన్స్ లో చూసుకుంది ఆయన అక్కడ వరకు, అంటే పోల్ మేనేజ్మెంట్ అంతే. కాబట్టి లేదు, ఓవరాల్ గా చూసుకుంటే దానికి ఇది రాయలసీమ అంతా ఏమో ఆయనకి అప్పచెప్పాల. రాయలసీమలో సీట్లు అవన్నీ కూడా జగనే చూసుకున్నాడు ఓవరాల్ గా చెప్పాలంటే. పెద్దిరెడ్డికి మెయిన్ టార్గెట్ ఇచ్చిందల్లా కుప్పంలో ఓడగొట్టడం, హిందూపురంలో బాలకృష్ణ ఓడగొట్టడం. ఈ 2 చోట్ల కూడా ఫెయిల్ అయ్యి, కాబట్టి ఫెయిల్ అయ్యింది కాబట్టి ఇంకేం చేస్తారు. పెద్దిరెడ్డి ఉనికికి సమస్య ఇప్పుడు ఒక రకంగా. అంటే ఎంతకాలం పెద్దిరెడ్డి అంటే భయపడ్డోళ్లలో భయం పోతుంది. ఫ్యాక్షనిజం, రౌడీయిజం ఏరియాల్లో భయం ఒక్కసారి పోతే చాలు, ఆ తర్వాత ప్రతి ఒక్కడు నిలేస్తాడు, నిలదీస్తాడు. ఆ రోజు తెచ్చిపెట్టింది ఈవేళ వ్యూహాత్మకంగా తెలుగుదేశం జనసేన. మిథున్ రెడ్డి పార్టీ మారుతారు అనే ప్రచారం, అంటే దానికి ఆయన కూడా నిన్న క్లారిటీ ఇచ్చారనుకోండి వెళ్ళునని. కాకపోతే బీజేపీలోకి వెళ్తారు, మిథున్ రెడ్డి వెళ్తే పెద్దిరెడ్డి వెళ్తే అవినాష్ రెడ్డి కూడా వెళ్తారు అనే ప్రచారం ఎందుకు చేస్తున్నారు? కావాలని జరుగుతుందా నిజంగా? వీళ్ళకి ఏమన్నా మాటలు చేసుకుంటారు. రాహుల్ గాంధీ బీజేపీలోకి, నరేంద్ర మోడీ కాంగ్రెస్ లోకి ఎట్టెళ్ళరు. అంటే వీళ్ళ రాజకీయ అవసరాల కోసం, వ్యాపార ప్రయోజనాల కోసం పార్టీలు మారరా? భారతీయ జనతా పార్టీ విడిగా ఉందనుకోండి, మీరు అన్నది కరెక్ట్ అవుతుంది. అది విడిగా లేదు కదా. విడిగా లేనప్పుడు ఎందుకు పెట్టుకుంటారు? ఒకటి. రెండవది, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పురంధేశ్వరు లేకపోతే కనుక వీళ్ళందరూ